కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, గత కొద్ది వారాలు మనము 7 తెగుళ్ళ గురించి నేర్చుకున్నాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 7 తెగుళ్ళ గురించి 8 ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. ఒకవేళ మీరు ఏ ఎపిసోడ్ అని మిస్ అయినట్లయితే మన యొక్క యూట్యూబ్ లో వాటిని మీరు చూడొచ్చు. ఇది రెండవ రాకడ గురించి బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానించబోతున్నాం. ఈ యొక్క రెండవ రాకడ అనే అంశం కూడా అనేక విషయాలు ఉన్నాయి కనుక మనము కొన్ని ఎపిసోడ్లో ఈ వివరాలన్నీ కూడా నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని ఈ వేసవకాలం అంతా కాచి కాపాడారు. ఈ వేసవకాలంలో 7 తెగుళ్ళ గురించి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం నుంచి నేర్చుకునే ధన్యత మాకు దయచేశారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం నుంచి రెండవ రాకడ ఈ గంభీరమైన అంశాన్ని మీ వాక్యం నుంచి అర్థం చేసుకునే కృపను మాకు దయచేయండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి ఈ యొక్క లోతైన మర్మాలో మీ వాక్యం నుంచి నేర్చుకునే కృప దయచేయమని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని దీవించండి. ఈ యొక్క పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ ఆశీర్వదించండి. ప్రతి వారికి కూడా నీ ప్రత్యేకమైన కృప అనుగ్రహించవలసిందని, ఈ నూతన నెలలో నీ కృపను మాకు అనుగ్రహించవలసిందని, మెండైన ఆధ్యాత్మిక శారీరక దీవుల్ని నూతన నెలలో మాకు అందరికీ అనుగ్రహించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, రెండవ రాకడ ఎప్పుడొస్తుంది అనే ప్రశ్న విశ్వాసులమైన మనందరికీ కూడా ఉన్నది. బైబిల్ గ్రంథం ఎంతో విపులంగా చెప్తుంది మనకి. అదేమిటంటే 7 తెగుళ్ళు అయిపోయిన వెంటనే ఇక ఏ విధమైన జాప్యం లేకుండా రెండవ రాకడ వచ్చేస్తుంది. కనుక రెండవ రాకడ గురించిన ఇది మొదటి ఎపిసోడ్. ఇంకా అనేక వివరాలు ఉన్నాయి కనుక తక్కిన ఎపిసోడ్లో కూడా మనం అనేక వివరాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క రెండవ రాకడ అనేది విశ్వాసికి గొప్ప నిరీక్షణ. ప్రతి తరములో కూడా విశ్వాసులు రెండవ రాకడ గురించి కనిపెట్టారు. ఉదాహరణకు హానోకు, ఆదాము నుంచి 7వ తరం వాడు, ఆయన కూడా రెండవ రాకడ గురించి ప్రవచించినట్లుగా యోధాపత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. యోధాపత్రికలో ఒకే అధ్యాయం. దానిలో ఆయన తీర్పు తీరుస్తారు దుర్మార్గులకు, పాపులందరికీ తీర్పు తీరుస్తారు. ఆయన 10,000 మంది పరిశుద్ధులతో ఆయన దిగి వస్తారని చెప్పబడ్డది. ఏ క్రైస్తవుని యొక్క భూస్థాపన, దాన్ని సమాధి కార్యక్రమం అంటున్నాం. అనగా చనిపోయిన తర్వాత వారిని మట్టి చేసేయటం, సమాధి చేసేయటం. అలాంటి సందర్భం ఏ గ్రామంలో జరిగినా, ఏ పట్టణంలో జరిగినా, ఏ నగరంలో జరిగినా, వారు ఏ డినామినేషన్కి చెందినా సరే ఖచ్చితంగా క్రైస్తవుని యొక్క సమాధి యొద్ద రెండవ రాకడ గురించి ప్రస్తావించకుండా ఆ కార్యక్రమం ముగదు. ఆ యొక్క సమాధి కార్యక్రమం సమాప్తం అవ్వదు. మీలో అనేక మందికి తెలిసిన రీతిగా 4 సంవత్సరాల క్రిందట నా సతీమణి ప్రభునందు నిద్రించారు. మేము ఎంతో దుఃఖించాం. ఇప్పుడు కూడా దుఃఖం తీరలేదు. మేము మరణలోయ గుండా వెళ్తున్నాం. ప్రియ సోదరి సోదరుడా, అయితే ప్రతి విశ్వాసికున్న గొప్ప నిరీక్షణ ఏమిటంటే చనిపోయిన వారు కలకాలం ఆ మట్టిలో కలిసిపోరు. ఖచ్చితంగా చనిపోయిన ప్రతి విశ్వాసి కూడా మరలా వారు మృత్యుంజయులై లేస్తారు, వారు మహిమ శరీరాలతో లేస్తారు అనే ఆ గొప్ప నిరీక్షణ నాకున్నది, మనందరికీ ఉన్నది. కనుక ప్రియ సోదరి సోదరుడా, నీ కుటుంబ సభ్యులు కూడా, నీకు దగ్గరగా ఉన్నవారు కూడా ఎవరైనా సరే ప్రభువునందు నిద్రించినట్లయితే, దాన్నే మరణం అంటున్నాం మనం, మరణించినట్లయితే మనం అన్యుల వలె దుఃఖించవద్దు. కాను మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏమిటంటే యేసు ప్రభు వారు మరణించారు, ఈ లోకంలో 3వ దినాన తిరిగి లేచారు. ఆ యొక్క యేసు ప్రభు యొక్క పునరుత్థానం అది గొప్ప నిరీక్షణ. కనుక యేసు ప్రభు నమ్ముకుని ఎవరైనా మరణించినట్లయితే తప్పకుండా వారు మరలా లేస్తారు. ఈ యొక్క నిరీక్షణ యేసు ప్రభు వారు మార్తమ్మ గారితో చెప్పారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 24-25 వచనాల్లో ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుంటారో వారు మరణించినప్పటికీ మరలా తిరిగి లేస్తారని యేసు ప్రభు వారే చెప్పారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క రెండవ రాకడ కొరకు నేనెంతో
ఆశతో ఎదురు చూస్తున్నాను. అది నాన్న ప్రభునందు నిద్రించిన నా సతీమణిని నేను మహిమ శరీరంతో కలుసుకునేలాగా. ఈ లోకంలో నాకు చూపు లేదు, 52 సంవత్సరాల పైగా. అయితే ఆ దినాన్న మహిమ నేత్రాలు నాకు వస్తాయి కనుక మొట్టమొదటిగా నా యొక్క ప్రభువుని, యేసు ప్రభువుని చూసిన తర్వాత అప్పుడు యేసు ప్రభువా, నా భార్య ఎక్కడున్నారు, వారిని చూడాలి నేను. అంటే వారి స్వరం తెలుసు నాకు, కానీ వారు ఎలా ఉంటారో తెలియదు, చూపు లేదు కనుక. ప్రియ సోదరి సోదరుడా, మనకున్న నిరీక్షణ ఏమిటంటే చనిపోయిన వారు కలకాలం ఆ విధంగా సమాధిలోనే ఉండరు. ఇది బైబిల్ గ్రంథం చెప్తున్న సత్యం. అయితే యేసు ప్రభు వారు మనం ఊహించిన దానికంటే త్వరగా వచ్చేస్తున్నారు రెండవసారి. ఎలా తెలుసు మనకి? ఖచ్చితంగా ఈ లోకంలో జరుగుతున్న రాకడ సూచనలన్నీ కూడా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా యేసు ప్రభు వారు మనం ఊహించిన దానికంటే ఆయన త్వరగా వచ్చేస్తున్నారు రెండవసారి. ఆయన రెండోసారి వచ్చినప్పుడు చనిపోయిన వారు ఏ గ్రామంలో, ఏ నగరంలో, ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ నగరంలో వారు సమాధి చేయబడినప్పటికీ ఆ విశ్వాసిని దేవదూతలు వచ్చి పునరుద్ధానం చెందించి అప్పుడు ప్రభు దగ్గరికి తీసుకెళ్తారు మధ్యాకాశంలోకి. కనుక ఆదాము నుంచి, నిజమే ఆదాము అవ్వ పాపంలో పడిపోయారు, తర్వాత వారు పశ్చాత్తాపడ్డారు. కనుక ఆదాము అవ్వ మొదలు రెండవ రాకడ దినం వరకు ఎవరు మరణించినప్పటికీ విశ్వాసి, ఇది విశ్వాసులకు మాత్రమే సుమా. అనగా విశ్వాసి అనగా యేసు ప్రభు రక్షకుడని నమ్ముకుని ఆయన నామపేట ముంచడం బాప్తీసం తీసుకుని ఆయన 10 ఆజ్ఞల వెలుగులో జీవించిన వారు ఖచ్చితంగా మృత్యుంజయులై మహిమ శరీరాలతో వస్తారు. ఇది గొప్ప అద్భుతం, గొప్ప సత్యం. అయితే యేసు ప్రభు వారు ఆ ఒలీవ పర్వతం మీద రెండవ రాకడకు ముందు జరిగే సూచనలన్నీ కూడా ప్రభు వివరించారు. ప్రార్థన పూర్వకంగా మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని ధ్యానించండి. అనేకమైన గొప్ప సత్యాలు మనకు ఉన్నాయి. దానిని ఒక్కసారి మనం చదివినట్లయితే రాకడకు ముందు జరిగే, రెండవ రాకడకు ముందు జరిగే సూచనలన్నీ కూడా ఎంతో విపులంగా చెప్పబడ్డాయి, క్లియర్గా చెప్పబడ్డాయి. అయితే యేసు ప్రభువు ఏం చెప్పారు? మత్తయి సువార్త 24వ వచనంలో ఆయన వచ్చే దినం గాని ఆ గడియ గాని ఎవ్వరికీ తెలియదు, దేవదూతలకు కూడా తెలియదు అని చెప్పారు. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. కారణం ఏంటంటే యేసు ప్రభు రెండో రాకడ దినం ఎవరికి తెలియదు. ఇటీవల కాలంలో అనేక మంది యేసు ప్రభు రాకడ వచ్చేస్తుంది వారి యొక్క ఉద్దేశంలో రకరకాల తారీఖులు పెట్టేసి రకరకాలుగా ఆ యొక్క యూట్యూబ్లో పెట్టేస్తారు. యేసు ప్రభు 2031లో వస్తారు. కారణం ఏంటంటే అప్పటికి యేసు ప్రభు చనిపోయి 2000 సంవత్సరాలు అయిపోతుంది. ఆ 2000 సంవత్సరాలు అయిపోయినప్పుడు లోకాంతం అయిపోతుంది అని వారు ఊహిస్తున్నారు. ఆ యొక్క ఊహ మనతో పంచుకొని మన మీద రుద్దేసి మనల్ని ఊరించేస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడ కూడా యేసు ప్రభు ఎప్పుడొస్తారో అని ఆ దినం కానీ, ఆ గడియ కానీ, ఆ సంవత్సరం కానీ చెప్పబడలేదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. అయితే ప్రియ సోదరి సోదరులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు గమనించినట్లయితే యేసు ప్రభు ఆయన వాగ్దానం చేశారు. ఏమని? మీ హృదయములు కలవరపడనీయొద్దు, కారణం నా తండ్రి ఇంట అనేక నివాసములు అని మన భాషలో తర్జుమా చేశారు. అనేక నివాసములు అన్నది చాలా బలహీనమైన తర్జుమా. మూల భాష గ్రీకులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏమనుందంటే మ్యాన్షన్ అని ఉంది. మ్యాన్షన్ అంటే రాజభవనాలు. ప్రభువారు మన కొరకు సిద్ధపరుస్తున్నది ఏదో సాదా సీదా చిన్న పూరిపాక కాదు సుమా. పరలోకంలో రాజభవనాలు. కారణం ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం యువరాజులు యువరాణులు. కనుక ఆయన అటువంటి రాజభవనాలు, ఇంగ్లీష్లో మ్యాన్షన్స్ అంటున్నాం, ఆయన సిద్ధపరుస్తానన్నారు. అప్పుడు ప్రభువారు ఏం చెప్పారు? యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు గమనించినట్లయితే ఆ యొక్క స్థలాన్ని సిద్ధపరిచిన తర్వాత నేను వచ్చి అప్పుడు నేను ఎక్కడైతే ఉంటానో అక్కడే మీరు ఉండేలాగా మిమ్మల్ని తీసుకువెళ్తానని ప్రభు వాగ్దానం చేశారు. ప్రభువారు ఎక్కడ ఉంటారు? ఆయన తండ్రి ఇంట. ఆయన తండ్రి ఇల్లేది పరలోకం. కనుక మనల్ని కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ పరలోకంలోనే మనం ఇక కలకాలం జీవిస్తాం. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. ఇదే వాగ్దానాన్ని దేవదూతలు కూడా చెప్పారు. ఒక విషయాన్ని కూడా మనం గమనించాల. యేసు ప్రభు చెప్పినది సత్యం, కారణం ఆయన సత్యమై ఉన్నారు. ఆ సత్యానికి ప్రామాణికం యేసు ప్రభు వారు. ఆయన ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేదు, చెప్పరు కూడా. ఆయన ఏది చెప్పినప్పటికీ సత్యమే. కనుక రెండవ రాకడ అన్నది
అది సత్యము, ఖచ్చితంగా జరుగుతుంది. ఇదే విషయాన్ని దేవదూతలు కూడా వారు చెప్పారు. దేవదూతలు కూడా దీన్ని ధృవీకరించారు. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనంలో ఆ ఒలీవ పర్వతం మీద యేసు ప్రభు వారి కళ్ళ ముందే మేఘాల మీద కొనిపోబడ్డారు పరలోకానికి. వారు ఎంతో ఆశ్చర్యంగా, కనీసం ఆఖరిసారిగా నా ప్రభు నాకు కనిపిస్తారేమని ఆకాశం వైపు తేరి చూస్తున్నారు. 2 దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. గలిలయ మనుషులారా, మీరు దేని కొరకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ వద్ద నుంచి కొనుపోబడిన ఈ యొక్క యేసు ప్రభు వారు మరలా అదే రీతిగా మేఘాలలో వస్తారు అని వారికి చెప్పారు. దేవదూతలు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? ఎక్కడా లేదు. దేవదూతలు చెప్పారంటే ఖచ్చితంగా జరుగుతుంది. వారు సత్యమే చెప్తారు. కనుక రెండవ రాకడ అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. కారణం యేసు ప్రభు వారు చెప్పారు రెండోసారి వస్తానని. ఆయన మాటలు మనం నమ్ముతున్నాం. ఆయన యొక్క దేవదూతలు కూడా చెప్పారని త్వరలో రెండోసారి వస్తారని. ఇదే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు మన కొరకు, మన పాపాల కొరకు మరణించారు. ఆయన నమ్ముకుని విశ్వాసంతో ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి కొరకు ఆయన రెండవసారి ప్రత్యక్షం అవుతారు. మొదటిసారి ఈ లోకానికి ఆయన నరావతారిగా మన పాపాల నిమిత్తం సిలువ మీద మరణించడానికి వచ్చారు. రెండవసారి దీనికి వస్తారు. ఆయన నమ్ముకున్న వారందరినీ కూడా మరణించినట్లయితే వారిని మహిమ శరీరాలతో లేపుతారు. బ్రతుకున్నట్లయితే ఆ విశ్వాసి కనురెప్పపాటులో మహిమ శరీరం వచ్చేస్తుంది. వారందరినీ కలిసి దేవదూతలు ప్రోగు వేసి వారిని మధ్యాకాశంలో తీసుకువెళ్ళి ప్రభువును కలుసుకున్న తర్వాత అక్కడి నుంచి పరలోకం, దాన్ని నూతన యెరూషలేము అంటున్నాం, అక్కడికి తీసుకువెళ్ళిపోతారు. చూచారా ఎంత గొప్ప ధన్యత వచ్చేసిందో. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు రాకడ అతి సమీపంలో ఉన్నది. ఆ యేసు ప్రభు నమ్ముకున్నావా? ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నావా ప్రియ సోదరి సోదరుడా? ఆ యేసు ప్రభు రాకడ రహస్యంగా ఎక్కడో వచ్చే రాకడ కాదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన రెండోసారి వచ్చినప్పుడు మేఘారూఢుడై వస్తున్నారు. ప్రతి నేత్రము ఆయనను చూచును. అనగా ఈ భూమి మీద ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ నగరంలో ఉన్నా, ఏ మారుమూల చిన్న అడవి ప్రాంతంలో నివసిస్తున్నా సరే అందరికీ కూడా కనిపిస్తుంది రెండవ రాకడ. ఎవరు కూడా ఆ యేసు ప్రభు వారు వచ్చారంట, మా గ్రామంలో కనిపించలేదు, ఎక్కడో వచ్చారంటే పెద్ద నగరంలో అని ఎవరు సాకులు చెప్పడానికి అవకాశం లేదు. అందరికీ కూడా ఆయన రాకడ కనిపిస్తుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు అందరికీ కనిపించడమే కాదు, అందరికీ కూడా వినిపిస్తుంది. ఏమి వినిపిస్తుంది? బూరధ్వని. ఆ కోటాను కోట్ల దేవదూతలు బూరలు ఊదుతూ వస్తారు. ఆ బూరధ్వని అందరూ కూడా వింటారు. ఈ విషయాన్ని 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ప్రధాన దూత శబ్దంతో వస్తారు. ఈ ప్రధాన దూత శబ్దం కోటాను కోట్ల దేవదూతలు బూరధ్వని అనగా బోర్లు ఊదుతూ వస్తున్నప్పుడు ఈ లోకంలో చెవిటి వారు అనగా మాటలు వినలేని వారు కూడా ఆ దినాన్న ఖచ్చితంగా ఆ బూరధ్వనులు అందరికి కూడా వినిపిస్తుంది. ఎంతవరకు? చనిపోయిన వారు, సమాధి అయిపోయి మట్టి అయిపోయిన వారు కూడా దేవుని యొక్క బూరధ్వని విని మహిమ శరీరాలతో లేచి వచ్చేస్తారు. కనుక రెండవ రాకడ అనేది రహస్యంగా వచ్చే రాకడ కాదు. అందరికి కూడా చూస్తారు. ఈ భూలోకంలో ఎవరైతే బ్రతుకుంటారో అది నాన్న. అదే రీతిగా అందరూ కూడా వింటారు. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథం ఎంతో విపులంగా చెప్తుంది మనకి. మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్పినప్పుడు ప్రభువారు అన్నారు, ఆయన రాకడ తూర్పు నుంచి పడవర వరకు వచ్చి ఆ యొక్క మెరుపులాగా ఉంటుందని చెప్పారు. లైటనింగ్ అంటున్నాం ఇంగ్లీష్లో. కనుక ప్రియ సోదరి సోదరులారా, వర్షాకాలం దగ్గరికి వస్తుంది. ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఆ మెరుపు మనకొక్కరికే కనిపించి ఇక మనం ఉన్న ప్రాంతంలో ఎవరికి కనిపించకుండా ఉంటుందా? అది సాధ్యం కాదు. మెరుపు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో నివసించే వారందరికీ కూడా కనిపిస్తుంది, వారు బయట ఉన్నట్లయితే. అలాగే రెండవ రాకడ వారు ఎక్కడున్నా సరే, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా సరే ఖచ్చితంగా అందరికీ కనిపిస్తుంది. ఆ బూరధ్వని అందరికీ కూడా వినిపిస్తుంది. ఈ విషయాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనం నుంచి మనం చదువుతున్నాం. కనుక యేసు ప్రభు రాకడ తూర్పు నుంచి పడమర వరకు వచ్చే మెరుపులాగా అందరికీ కూడా కనిపిస్తుంది. ఉరుము వచ్చినట్లయితే అందరికీ వినిపిస్తుంది ఆ ప్రాంతంలో. అలాగే రెండవ రాకడ బూరధ్వని అందరికీ కూడా వినిపిస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. యేసు ప్రభు వారు ప్రియ సోదరి సోదరులారా,
ద్వారం దగ్గరే ఉన్నారు. ఆ యేసుప్రభు యొక్క పాదాలని ద్వారం వెలుపలికి పెట్టేస్తున్నారు. అంటే ఒక్క క్షణంలో, అతి స్వల్ప కాలంలో ఆయన ద్వారాన్ని దాటి వచ్చేస్తారు, పరలోకపు ద్వారాన్ని. దాన్నే రెండవ రాకడ అంటున్నాం. ఆ రెండవ రాకడ వచ్చినప్పుడు విశ్వాసులందరూ కూడా ఏ తరములో జీవించి చనిపోయి మట్టి అయిపోయినా సరే వారందరూ కూడా మహిమ శరీరాలతో లేస్తారు. ఆ దినాన ఎవరైతే బ్రతుకుంటారో వారు ఎప్పుడైతే ఆ బూరధ్వని వింటారో, ఆ మధ్యాకాశంలో దేవదూతలు యేసుప్రభు వారు బూరలు ఊదుతూ వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్న విశ్వాసులు ఏమంటారు? యెషయా గ్రంథం 25 అధ్యాయం 9వ వచనంలో, ఇదిగో ఈయన కొరకు మనం ఇంతకాలం కనిపెట్టాం, ఆయన వచ్చేస్తున్నారు. నిజమే ప్రియ సోదరి సోదరులారా, మనలో అనేక మంది అనేక సంవత్సరాల నుంచి యేసుప్రభు వచ్చేస్తున్నారు అని మనం ఆశతో ఎదురు చూస్తున్నాం, ఎంతో నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం. కొన్నిసార్లు విశ్వాసులుగా ఆయన రాకడ కాస్త ఆలస్యమైంది కనుక నిరుత్సాహపడిపోతున్నాం. అలాగే నీవు కూడా ప్రియ సోదరి సోదరుడా నిరుత్సాహపడుతున్నావా? అలా చేయొద్దు. కారణం ఏంటి? యేసుప్రభు తప్పకుండా వస్తారు. అయితే యేసుప్రభు రాకడ గురించిన అనేకమైన వాగ్దానాలు, అనేకమైన రుజువులు బైబిల్ గ్రంథంలో ఉన్నవి. బైబిల్ పండితుల ప్రకారంగా పాత నిబంధనలోనే 1845 వచనాలు రెండవ రాకడ గురించి ఎంతో విపులంగా వివరిస్తున్నాయని బైబిల్ పండితులు అంటున్నారు. 1845 ఇన్ని వచనాలు రెండవ రాకడ గురించి చెప్పబడుతున్నాయి. అదే రీతిగా క్రొత్త నిబంధనలో 300 వచనాలు రెండవ రాకడ గురించి. అనగా కొంతమంది లెక్కలు కట్టిన ప్రకారంగా 25 వచనాలు ఉన్నాయంటే ఆ 25 వచనాల్లో ఒక వచనం రెండవ రాకడ గురించి. అంటే అంత విపులంగా, ఉదాహరణకు ప్రకటన గ్రంథం అంతా కూడా రెండవ రాకడ గురించిన వివరణ. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ రెండవ రాకడ ఎంతో ప్రాముఖ్యమైనది. విశ్వాసగా మనకు ఎంతో నిరీక్షణ ఇస్తున్నది. ప్రతిదినం కూడా సాతాను అనేకమైన సవాళ్ళు తెస్తున్నాడు మనకి. ఆ సవాళ్ళన్నింటినీ కూడా ఆధ్యాత్మికంగా విశ్వాసంతో ఎదుర్కొని మన ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు వెళ్ళటానికి రెండవ రాకడ ఎంతో ఉపయోగపడుతుంది. రెండవ రాకడ గురించి ప్రతి తరంలో కూడా ఎదురు చూచారు. ఉదాహరణకు యేసుప్రభు శిష్యులు వారు జీవించి ఉండగానే యేసుప్రభు వస్తారని వారు నమ్మారు. కనుకనే యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు గారు యేసుప్రభుని ప్రశ్నించారు, ప్రభువా, ఆయన వేలుతో యోహాను గారిని చూపిస్తూ, ఈ శిష్యుడు మీ రెండవ రాకడ వరకు జీవించి ఉంటాడా అని ప్రశ్నించారు. ఆ దినాల్లో శిష్యుల్లో ఒక నమ్మకం ఉండేది. అందరికంటే చిన్నవాడు యోహాను వయసులో, కనుక తప్పకుండా యోహాను యేసుప్రభు వచ్చే వరకు జీవించి ఉంటాడు అనగా వారి ఉద్దేశం ఆ మొదటి శతాబ్దం ఆఖరు వరకు ఆయన జీవించి ఉంటాడు, అప్పటికి యేసుప్రభు వచ్చేస్తారు, మొదటి శతాబ్దం ఆఖరికి యేసుప్రభు వచ్చేస్తారు అన్నట్టుగా వారు నమ్మారు. కనుకనే ఈ విధంగా ఈ శిష్యుడు మీరు వచ్చే రెండవ రాకడ వరకు కూడా జీవించి ఉంటాడా అని ప్రభువారు అడిగారు. ప్రభువారు అన్నారు దానికి, ఆయన జీవించి ఉంటే దానికి నీవు దేని కొరకు ఇబ్బంది పడుతున్నావు అని ప్రశ్నించారు. జీవించి ఉంటాడు లేకపోతే ఉండడు అని చెప్పలేదు ఆయన, కానీ శిష్యులు నమ్మింది అది. అదే రీతిగా తెస్సలోనియులకు రాసిన పత్రిక, తెస్సలోనియులకు సంఘంలో, ఇంగ్లీష్లో తెస్సలోనిక అంటున్నాం, ఆ సంఘంలో ఉన్న పెద్ద వయసు ఉన్న విశ్వాసులు, వారి తాతగారు, వారి మామగారు, వారి అమ్మమ్మ గారు, అలాగా వారు ప్రభునందు పెద్ద వయసులో నిద్రిస్తుంటే, అనగా ప్రభు నమ్ముకున్న వారే వారు చనిపోతున్నప్పుడు ఆ విశ్వాసులు ఎంతో ఆందోళన చెంది, వారి ఉద్దేశం ఏంటి, అందరూ జీవించి ఉండగానే ప్రభు వచ్చేస్తారు అనుకున్నారు. కానీ ఆ పెద్ద వయసులో ఉన్న విశ్వాసులు చనిపోతుంటే వారు ఎంతో ఆందోళన పడి పౌలు గారికి వారు తెలియచేశారు, అయ్యా ఇగో పెద్ద వయసులో ఉన్న మా తాతయ్య గారు చనిపోయారు, అయితే మా అమ్మమ్మ గారు చనిపోయారు, మరి మీరు పరలోకం వెళ్తారా అని ప్రశ్నించారు. అప్పుడు పౌలు గారు ఆ వివరాలు రాస్తూ రెండవ తెస్సలోనియులకు రాసిన పత్రిక రాశారు. రెండవ పత్రికను రాశారు. దానిలో యేసు ప్రభు రాకడకు ముందు ఆ పాపపు పురుషుడు రావాలి, ప్రత్యక్షం అవ్వాలి పాపపు పురుషుడు అని రెండవ తెస్సలోనియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వివరించారు. అనగా ఆ దినాల్లోనే, మొదటి శతాబ్దంలోనే, ఫస్ట్ సెంచరీ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, విశ్వాసులు ఎంతో యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూచారు. ఈ కడవరి కాల చివరి దినాల్లో యేసు ప్రభు వెళ్ళిపోయి ఇప్పటికి దాదాపుగా 2000 సంవత్సరాలు అయిపోతుంది. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచి పరలోకం వెళ్ళిపోయిన
సంఘటన దాదాపుగా 2000 సంవత్సరాలు అయిపోతుంది. అయితే విశ్వాసులందరికీ కూడా జీవించిన మనకు వస్తున్న ప్రశ్న ఏమిటంటే, కొంతమంది మనల్ని కాస్త హేళన చేస్తున్నారు కూడా. ఎప్పుడు కూడా క్రైస్తవులు రెండవ రాకడ అంటున్నారు. ఆ రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది అని వారు ప్రశ్నిస్తున్నారు. నిజమే, రెండవ రాకడ అనేది ప్రతి విశ్వాసకి కూడా మనకున్న సమస్యలు, సవాళ్ళకన్నిటిని కూడా అంతం. ఈ లోకంలో అనారోగ్యం, లేకపోతే వృద్ధాప్యం, మరణం, అనేక ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, వీటన్నిటికీ కూడా అంతము రెండవ రాకడ. కారణం, రెండవ రాకడ తర్వాత ఇటువంటి సవాళ్ళకి ఏమీ కూడా ఉండవు విశ్వాసకి. విశ్వాసమైన మనం పరలోకం వెళ్ళిపోతాం. పరలోకంలో ప్రభుతోనే కలకాలం జీవిస్తాం. అయితే రెండవ రాకడకు ముందు జరగవలసిన సూచనలు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12, 13 వచనాలు చెప్పబడ్డాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో సూర్యుడు చీకటి కమ్మును, పట్టపగలే సూర్యుడు చీకటి కమ్మును. అదే రీతిగా చంద్రుడు రక్తవర్ణంగా కనిపిస్తాడని చెప్పబడ్డది. చాలా మంది విశ్వాసులు అనుకుంటున్నారు ఇది జరిగిన తర్వాత, ఏది జరిగిన తర్వాత? పట్టపగలు సూర్యుడు చీకటి కమ్మిన తర్వాత, చంద్రుడు రక్తవర్ణంగా మారిన తర్వాత, అప్పుడు నేను నమ్ముతాను రెండవ రాకడ వచ్చేస్తుందని, అప్పుడు బాప్తిసం తీసుకుంటాను అనుకునే వారు కూడా ఉంటున్నారు అక్కడక్కడ మనకి. అయితే ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన 6వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడిన సూర్యుడు పట్టపగలే చీకటి కమ్మటం అన్నది జరిగిపోయినది. చరిత్రలో మనకు దాఖలాలు ఉన్నాయి జరిగిపోయినట్లుగా. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందంటే మనకున్న వ్రాతపూర్వకమైన దాఖలాలు, ఆనాటి వార్తాపత్రికల్లో వచ్చిన వార్త. 1780 సంవత్సరం మే 19వ తారీఖు 1780, 1780 1780 మే 19. ఆ దినాన అమెరికాలో ఉన్న ఆ ప్రాంతం అంతా కూడా పట్టపగలే కటిక చీకటి అయిపోయి, పక్షులు కూడా ఇంటికి వచ్చేసి, జంతువులు కూడా అవి మళ్ళా వారి యొక్క యజమాని ఇంటికి వచ్చేసాయి చీకటి పడిపోయిందని. చాలాసార్లు ఎప్పుడైనా మబ్బు పట్టినప్పుడు మనుషులు మనం ఒక గడియారం లేకపోయినట్లయితే, వాచ్ లేకపోయినట్లయితే కాస్త మనకి తడబాటు వచ్చేస్తుంది, చీకటి పడిపోతుందేమని. కానీ పక్షులకి జంతువులకి ఆ యొక్క అనుమానం లేదు. పక్షులు జంతువులు ఆ విధంగా మోసపోవు. కానీ ఆ దినాన ఖచ్చితంగా చీకటి పడిపోయింది. మధ్యాహ్నం 12 గంటలకల్లా కటిక చీకటి. వారి సొంత ఇంట్లోనే ఏదన్నా కాస్త దీపం లేకపోయినట్లయితే వెళ్ళలేనంత కటిక చీకటి వచ్చేసినట్లుగా ఆ మరుసటి రోజు అనగా మే 20వ తారీఖు 1780లో ఉన్న వార్తాపత్రికల్లో ముద్రించారు. అదే రాత్రి అనగా ఎప్పుడైతే చీకటి పడిపోయిందో అప్పుడు సూర్యుడు రక్తవర్ణంగా కనిపించాడని కూడా వ్రాసారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఇవి ఖచ్చితంగా జరిగిపోయింది. ఈ 2 సూచనలు కూడా, సూర్యుడు చీకటి కమ్మటం, చంద్రుడు రక్తవర్ణంగా మారటం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో అంజూరపు చెట్టు అకాలపు కాయలు రాల్చినట్లుగా నక్షత్రాలు రాలుతాయని చెప్పబడ్డది. ఇది కూడా ఖచ్చితంగా జరిగిపోయింది. 1833 నవంబర్ 13వ తారీఖున వీటిని ఉల్కలు అంటాం మన భాషలో. ఇంగ్లీష్లో మీటియోర్స్ అంటారు, అంటే చిన్న చిన్న నక్షత్రాలు అనమాట. ఇంగ్లీష్లో షూటింగ్ స్టార్ అంటారు దాన్ని. అలాంటి చిన్న చిన్న నక్షత్రాలు కోకొల్లగా పడిపోయాయి, ఏకంగా వేల్లో కాదు లక్షల్లో పడిపోయినట్లుగా. ఇది కూడా చారిత్రక దాఖలాలు ఉన్నాయి. 1833 నవంబర్ 14వ తారీఖున ఆ యొక్క వార్తాపత్రికలన్నింటిలో కూడా అమెరికాలో ఈ వార్త వేశారు వారు. కారణం, ఆ రాత్రి అనేకమైన వేల కొలది, లక్షల కొలది ఆ యొక్క ఉల్కలు అనగా చిన్న చిన్న నక్షత్రాలు రాలిపోయాయి అన్నమాట. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కనుక ఈ యొక్క సూచనలు ఇంకా జరుగుతాయని మనం వేచి ఉండి మోసపోవద్దు. ఖచ్చితంగా ఈ సూచనలు జరిగిపోయాయి. చరిత్రలో మనకు ఆధారాలు ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనం నిరీక్షణతో యేసుప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ప్రియ సోదరి సోదరుడా, మనకు రెండవ రాకడకు తగిన ఆధ్యాత్మిక సిద్ధపాటు ఉన్నదా? ఆయన త్వరలో వచ్చేస్తున్నారు. మనం ఊహించిన దానికంటే త్వరలో వస్తున్నారు. మనకి రెండవ రాకడ కొరకు ఆధ్యాత్మిక సిద్ధపాటు కావాలి. మనందరికీ తెలిసిన రీతిగా ఈ లోకం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఎంతటి గొప్పవారైనా, ఎంతటి ధనికులైనా, ఎంతటి పలుకుబడి ఉన్నా, ఎంతటి గొప్ప పాలకులైనా, సామాన్యులైనా, భిక్షగాళ్ళైనా, శాశ్వతమైనది పరలోకం. కనుక ప్రియ సోదరి సోదరులారా,
పరలోకం కొరకు మనం సిద్ధపడదాం. యేసుప్రభు రెండో రాకడ వచ్చినప్పుడు ఆ కోటాను కోట్ల దేవదూతల బూరలు ఊదినప్పుడు వారు ఎన్ని సంవత్సరాల నుంచి చనిపోయి మట్టి అయిపోయినా సరే, ఉదాహరణకు ఆదాము తాత చనిపోయి ఇప్పటికి దాదాపుగా 5,000 సంవత్సరాలు అయిపోయింది. కారణం ఆదాము నివసించింది, ఆదాము జీవించిన కాలం 930 సంవత్సరాలని ఆదికాండం 5వ అధ్యాయంలో చదువుతున్నాం మనం. కనుక ఆయన చనిపోయి 5,000 సంవత్సరాలు దాదాపుగా అయిపోయింది, మట్టి అయిపోయాడు ఆయన. కానీ రెండవ రాకడప్పుడు దేవదూతలు బూరధ్వని ఊదినప్పుడు ఆదాము మహిమ శరీరంతో లేచి వచ్చేస్తాడు. ఒకవేళ ఎవరైనా సరే పుట్టిన చిన్న బిడ్డలు చనిపోయినట్లయితే ఆ చిన్న బిడ్డల్ని ఆ దేవదూత లేపి వారిని వారి యొక్క తల్లికి తండ్రికి అప్పగిస్తారు. వారు రక్షించబడిన వారైతే ఎంత గొప్ప ధన్యత. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51, 52 వచనాలను గమనించినట్లయితే కనురెప్పపాటులో బ్రతుకున్న మనకు మహిమ శరీరం వచ్చేస్తుంది. కనురెప్పపాటు అనగా కన్ను మూసి కన్ను తెరిచే లోపల, దాన్ని స్ప్లిట్ సెకండ్ అంటున్నాం ఇంగ్లీష్లో. అంటే అంత స్వల్ప కాలంలోనే మహిమ శరీరంతో లేచిపోతారు. బ్రతుకున్న మనం అటువంటి కనురెప్పపాటులో మహిమ శరీరం వస్తుంది. చనిపోయిన వారు కడబోర ఎప్పుడైతే మ్రోగుతుందో, కడబోర అంటే రెండవ రాకడ బోర అనమాట. రెండవ రాకడప్పుడు బోరధ్వని, వారందరూ కూడా మహిమ శరీరంతో లేచిపోతారు. వారు ఎన్ని వందల సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాల నుంచి చనిపోయి మట్టి అయిపోయినా సరే సమాధుల్లోంచి లేచి వచ్చేస్తారు మహిమ శరీరాలతో. వారందరినీ కూడా మత్తయి సువార్త 24:31 వచనంలో, మత్తయి సువార్త 24:31 వచనంలో దేవదూతలు నలుదిక్కులుగా వచ్చేసి, అనగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల నుంచి వచ్చి వారు ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ నగరంలో సమాధి చేయబడినప్పటికీ వారిని సజీవులుగా లేపి మహిమ శరీరాలతో ప్రభువును కలుసుకోవటానికి మధ్యాకాశంలో తీసుకువెళ్ళిపోతారు. ప్రభు మధ్యాకాశంలోనే ఉంటారు, ఈ భూమి మీద ఎక్కడ కూడా అడుగు పెట్టరని మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17, 18 వచనాల్లో మనం చదువుతున్నాం. ఆయన కలుసుకోవడానికి మనము మధ్యాకాశానికి వెళ్తాం అని చెప్పబడ్డది. అయితే ప్రభు నమ్మని వారికి ఏం జరుగుతుంది? ప్రకటన 6వ అధ్యాయం 16వ వచనంలో వారు రాజులైనా గొప్పవారైనా ఎలాంటి వారైనా సరే వారందరూ కూడా ఆ బండల చాటుకు వెళ్ళి మమ్మల్ని దాచండి, మా మీద పడండి, మేము ఆ యొక్క రాజులకు రాజుగా వస్తున్న ఆ గొర్రెపిల్లను మేము ఎదుర్కోలేము, గొర్రెపిల్లని చూడలేము. గొర్రెపిల్ల అంటే యేసుప్రభు వారు. సమస్తం కూడా నాశనం అయిపోతుందని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ఈ లోకంలో సమస్తం కూడా నాశనం అయిపోతుందని చెప్పబడ్డది రెండవ రాకడప్పుడు. కనుక ప్రియ సోదరి సోదరుడా, రెండవ రాకడ కొరకు సిద్ధపడుతున్నావా? ఆయన త్వరలో వస్తున్నారు. ఆయన రాకడ కొరకు మనందరం కూడా సిద్ధపడాలా. అది నీ నిర్ణయం అయినట్లయితే నీవు నీ కుటుంబం కూడా నేను రెండవ రాకడ కొరకు ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుంటాను ప్రభు నమ్ముకొని ఆయన నామపేట మంచును బాప్తిసం తీసుకొని ఆయన వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే ప్రభు రెండోసారి త్వరగా వస్తున్నారు, మనల్ని పరలోకం తీసుకువెళ్తారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు రాకడ కొరకు మేము సిద్ధపడి త్వరలో మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో ఎత్తబడి మీతో యుగయుగాలుండే ఆ ధన్యత మాకందరికీ అనుగ్రహించమని వాక్యాన్ని వీక్షిస్తున్న వారిని దీవించండి. ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ ఆశీర్వదించండి. మీ కృపాసన్నిధి మాతో ఉంచవలసిందని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. తెర మీద వచ్చిన నెంబర్కు నన్ను సంప్రదించినట్లయితే ఆ వివరాలు మీకు అందిస్తాం. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ నన్ను సంప్రదించినట్లయితే మీ కొరకు ప్రార్థిస్తాం. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవేశిస్తున్నారు. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వచ్చే కార్యక్రమం 2వ ఎపిసోడ్, రెండవ రాకడ గురించి మరలా మన వాక్యం నుంచి నేర్చుకోబోతున్నాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.